అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. శ్రీమద్ అహోబిల మఠీయ గురు పరంపరాభ్యాం నమః. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరికీ కూడా ఒక చక్కనైన శుభవార్త మనకు నిన్న అందింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశంలోనే ఉత్తమమైన స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీ కింద బెస్ట్ రూరల్ టూరిస్ట్ విలేజ్గా అహోబిల క్షేత్రం ఎన్నిక కావడం, ఆ అవార్డును నేను నాతో పాటుగా నంద్యాల జిల్లా ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కన్వీనర్ శ్రీమాన్ ఎంవి శివకుమార్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టూరిజం డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి లజ్వతి నాయుడు మేడం గారు ముగ్గురం వెళ్ళి ఢిల్లీలో నిన్న విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీమాన్ ధన్కర్ గారు, అలాగే గౌరవ టూరిజం శాఖా మాత్యులు కేంద్ర ప్రభుత్వం శ్రీమాన్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, గౌరవనీయులు పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం శ్రీమాన్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పాల్గొని అక్కడ వేంచేసి ఉన్నటువంటి అనేక మందికి పర్యాటక శాఖ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ కార్యక్రమంలో మనకు అహోబిల క్షేత్రం బెస్ట్ స్పిరిచువల్ డెస్టినేషన్గా ఎన్నిక కాబడింది, అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా. ఇది గత సంవత్సరం చివరిలో కేంద్ర ప్రభుత్వం ఒక టూరిజం డిపార్ట్మెంట్ వారు ఒక కాంపిటీషన్ లాగా పోటీ నిర్వహించారు. అందులో ఆన్లైన్లో మనం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అంతా కూడా పక్కాగా ఆ డాక్యుమెంటేషన్ అంతా చేసిన తర్వాత జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కొన్ని గ్రామాలు ఎన్నుకోబడ్డాయి. రాష్ట్ర స్థాయి కమిటీ నుండి దేశ స్థాయిలో జాతీయ స్థాయిలోకి కొన్ని గ్రామాలు ఎన్నుకోబడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 3 గ్రామాలేమో జాతీయ స్థాయికి వెళితే అందులో మనకు అహోబిలానికి లభించింది. అయితే జాతీయ స్థాయిలో ఈ స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో సుమారు 4 గ్రామాలేమో ఎన్నుకోబడ్డాయి. అందులో దక్షిణ భారతదేశం నుండి ఉండేటువంటి ఏకైక గ్రామంగా మనం అహోబిలాన్ని చెప్పుకోవచ్చు. ఈ అవార్డుకు నిమిత్త మాత్రుడనేందుకు, అంటే దీనికి అప్లికేషన్ వేసి డాక్యుమెంటేషన్ చేసినటువంటి అవకాశాన్ని అహోబిల నరసింహస్వామి నాకు కలగజేశారు. నాకు సహకరించినటువంటి వారు శ్రీమాన్ ఎంవి శివకుమార్ రెడ్డి గారు. అలాగే ఈ అవార్డుకు రావడానికి ముఖ్య కారణం పేరున ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వారి యొక్క కృషి, మేము సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ను కూడా ఇంకా ఫిల్టర్ చేసి ఇంకా ఎలా పైకి పంపించవచ్చు అన్న కృషి అంతా కూడా టూరిజం డిపార్ట్మెంట్ అధికారులే దీన్ని వెన్నంటి ఉండి నడిపించారు. వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తానికి పేరున నమస్కరిస్తూ, అలాగే ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్లో సందర్భంగా మనకు రావడం వల్ల అందుకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కరిస్తూ, ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ శ్రీమాన్ కందుల దుర్గేష్ గారికి, మంత్రివర్యుల వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీరందరి యొక్క సహాయ సహకారాలతో అహోబిలం క్షేత్రం ఇంకా దినదినాభివృద్ధి చెంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగించి ప్రపంచంలోనే ఒక ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ విచ్చేసే భక్తులందరూ కూడా తమ సంసారంలో ఎదుర్కొనేటువంటి కష్టాలన్నీ మరిచి అహోబిల లక్ష్మీ నృసింహుని యొక్క అనుభవాన్ని పొంది వారి అనుగ్రహంతో బాగుండాలని కూడా కోరుకుంటూ ఈ క్షేత్ర దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.